అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు రేపు 12వ తారీఖు మన మీటింగ్కి సంబంధించి పాంప్లెట్ అలాగే పోస్టర్ ఆవిష్కరణ జరగబోతుంది. నేను అనుకున్నాను ఎవరినో ఒకరిని ఒక సెలబ్రిటీ చేత దీన్ని చేయించాలి, ఎవరైనా ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి దీన్ని ఓపెన్ చేయించాలని అనుకున్నప్పుడు నాకు ఒక సెలబ్రిటీ గుర్తొచ్చారు. ఇది ఎస్సీల కోసం, ముఖ్యంగా దళితుల మత స్వేచ్ఛ వర్గీకరణ అనే అంశం మీద చేస్తున్నాం. వర్గీకరణ అనేది ఆల్రెడీ టీడీపీ పెట్టింది మేనిఫెస్టోలో. చంద్రబాబు నాయుడు గారు దామాషా ప్రకారం చేస్తానన్నారు. దానిలో ఆయన చేసేదానికి దేనికి మేము అడ్డుపడట్లే, ఎందుకంటే మేము ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు. కానీ మా వాదన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. వన్ సైడే కాకుండా బోత్ సైడ్స్ వినాలి. ఈ విషయాన్ని కూడా మాలాస్ అంటే తక్కువ మంది లేరండి, లక్షల మంది, దాదాపు 50-55 లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. చిన్న చితక కమ్యూనిటీ కాదండి, చాలా పెద్ద కమ్యూనిటీ. ఇంత పెద్ద కమ్యూనిటీ కనీసం వాయిస్ వినిపించాలి. అరే ప్రభుత్వానికి మనం మాట చెప్పుంటే ఇలా జరగకపోనేమో అని వారు నిర్ణయం తీసుకోకముందే ఒక మాట చెప్దాం అనే ఒక ప్రయత్నం. పైగా ఇది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మాత్రమే. ఓ పక్కన మందకృష్ణ మాదిగ గారు వచ్చి నా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా, మరో పక్కన రఘురామరాజు గారు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా. అవమానాలన్నీ భరిస్తూ మేము ఏమి చేయలేక కాదండి, చేయగలం. మేము ధర్నాలు చేయగలం, మేము అడ్డుకోగలం, మేము అన్నీ చేయగలం. కానీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ఆయనకున్న తలనొప్పులు చాలు, మళ్ళీ మేము కొత్త తలనొప్పి తీసుకురాకూడదు. ఆయనకి వీలున్నంత వరకు సామరస్యంగా దీన్ని ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ సమావేశం ఏర్పాటు చేసాం. అయితే దీన్ని ఎవరితో ఓపెన్ చేయించాలి అనుకున్నప్పుడు నాకు ఒక సెలబ్రిటీ గుర్తొచ్చాడండి. ఎవరా సెలబ్రిటీ అంటే మీకు కూడా పరిచయం చేస్తాను రండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్దామండి. ఇది టీవీ5 అండి. ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్లిన అనంతబాబును స్థానిక దళిత నేతలు నిలదీశారు. దళితులంతా తిరుగుబాటు చేయడంతో వైసీపీ నేతలతో పాటు అనంతబాబు పరారయ్యారు. ఈ ఘటన కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో జరిగింది. ఆల్మోస్ట్ అనంతబాబు తప్పించుకుని పారిపోయాడండి. ఆ రోజున ఒక ఎస్సీ కుర్రోని చంపి మళ్ళీ ఎస్సీ కాలనీలోకి వెళ్ళి అంబేద్కర్ గారికి దండేస్తా ఉంటే అక్కడ అడ్డుపడ్డాడు ఒక యువకుడు. ఆ రోజున మొత్తం అంత ఎలక్షన్ ముందు ఇది మొత్తం స్టేట్ అంతా వైరల్ అయింది. ఆ తర్వాత నుంచి ఈ అనంతబాబు అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి దళితుల నుంచి వ్యతిరేకత ఎదురవటం, దళితులు అడ్డుకోవడం, నిరసనలు చేయడం మొదలైంది. అప్పటి వరకు వైసీపీలో చాలామంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఏ ఒక్కడు కనీసం ఖండించలేదండి. కానీ మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం, ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో మాత్రం అడ్డుకున్నాడండి ఒకడు. అడ్డుకున్నాక మనోడు అక్కడి నుంచి పరారవటం చూశారు, జనం అందరూ చూశారు. ఇది ధర్మవరం కుర్రలు మామూలు కాదండి. ఆ వేళ నిజంగా ఆయన అనంతబాబుని ఆయన అక్కడి నుంచి దేవుడి దేవాలు తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చాలా ప్రమాదం ఉన్న రోజు. ఆయన ఆల్రెడీ అప్పటికే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ. పైగా అనంతబాబు అంటే ఆయన పెద్ద డాను, లేకపోతే అది ఇది అని చాలా రూమర్లు కూడా ఉన్నాయి. ఆ సమయంలో పరిగెట్టించారండి ఆయన్ని. ఆయన తప్పించుకుని పారిపోయాడు. ఎవరైతే అనంతబాబుని అలా తరిమి అంబేద్కర్ గారి ఆశయాల కోసం దళితుల జోలికి వస్తే ఎవరి మీదన్నా తిరగబడతామని ఆ రోజున చాటి చెప్పిన వ్యక్తి, ఆయన పేరు యాళ్ల రాము. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారండి. తమ్ముడు రా. తీసేద్దాం. ఇదే ఆయన ద్వారానే ఈ మన వాల్ పోస్టర్ అనేది ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది. మీ అందరూ కూడా మా ఈ న్యాయమైన పోరాటానికి సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే
ఇంకొక వాస్తవం చాలామందికి తెలియంది, ఆ రోజు నేను చెప్పాలని కూడా అనుకోలేదు. ఈయన ప్రతిపాడు మండలం, అంటే నేనున్న నా మండలానికి ప్రతిపాడు నియోజకవర్గానికి మహాసేన ఇన్ఛార్జ్. ఆ రోజు నేను చెప్తున్న ఈ మాట, నేను కనుక చెప్తే ఈ కుర్రోడు మహాసేనుడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఏ శత్రువుని చేసినట్టు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దూరం పెట్టడం, లేకపోతే ఏదో రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేద్దరేమో. అందుకే నేను ఎవరికి చెప్పలేదండి ఆ రోజు. చాలామంది ఎస్సీ నాయకులు, చాలామంది రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, వీళ్ళందరూ కూడా ఆ రోజున అప్రిషియేట్ చేశారు రాముని. కానీ మహాసేనుడు తెలితే అప్రిషియేట్ చేయరాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజున బయట చెప్పపోవటం అనేది మేము చేయడం జరిగింది. ఎప్పుడూ నాతో పాటే ఉంటాడు. ఈయనతో నేను ఈ ఆవిష్కరించడం ఎందుకు ఆవిష్కరించానంటే, కొద్దిమందికి ఇది వార్నింగ్ కూడా. ఇప్పుడు కూడా చాలామంది నోర్లు వేసుకుని పడిపోతున్నారు, ఎస్సీల మీద మతం మారారని, డబ్బులు కమ్ముడిపోతారని. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఏ గ్రామంలో కూడా మిమ్మల్ని అడుగు పెట్టకుండా అడ్డుకోవడం చిటికలో పని మాకు. కానీ మర్యాదగా మేము చెప్తున్నాం, మా జోలికి మేము ఎవరి జోలికి రావట్లేదు, మా జోలికి కూడా ఎవరు రాకండ్రా బాబు అని చెప్తున్నాం. అక్కడ అధికారంలోని ఎమ్మెల్సీనే పరుగులెట్టించడం జరిగింది. ఇప్పుడు అధికారంలోని ఎమ్మెల్యేనో లేకపోతే అధికారంలోని ఇంకొకరినో ఆపటం, అడ్డుకోవటం అనేది మాకు పెద్ద విషయం కాదు. పరిస్థితి అక్కడ దాకా తెచ్చుకోవద్దని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మన వాళ్ళు ఉన్నారండి, రండి అందరు రండి, ఒకసారి వచ్చి తలవది పట్టుకుని, నాకు కూడా ఒకటి, నేను కూడా పట్టుకుంటాను. ఈ ప్రతిపాడు నియోజకవర్గం టీం అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళంతా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నామండి. న్యాయమైన పోరాటం, పోరాటం కూడా కాదు, మన న్యాయమైన వాదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ ప్రయత్నానికి మీరు అందరూ కూడా రేపు 12వ తారీఖు సాయంత్రం 3 గంటలకి కాకినాడ అంబేద్కర్ భవన్కి రావాల్సిందిగా హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రాము, ఏమన్నా మాట్లాడు. ఆ రోజు ఏం జరిగింది చెప్పు. ఆ రోజు అనంతభవన్ వ్యక్తిని మనం చూస్తూనే ఉన్న రాష్ట్రం అంతా ఆయన గురించి ఒక దళితుని చంపేసి ఇంటికాడ బడి చేయడం జరిగింది. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన పేటలో మరి అంబేద్కర్ గారికి దండ వేయడం ఏమాత్రం కరెక్ట్ అని నాకు నిజంగా అయితే మనసు అంతా చలించిపోయింది. ఆ బాధను తట్టుకోలేకే అనంతభవన్ నాకు కసిదేరు అసలు పేటలోకి అడిగి ఎట్టనకూడదనే నేను తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వెనకాల కూడా ఒక బలం ఉంది నాకు. మహాసేన అనే ఒక బలం, రాజేశాని గారు ఇచ్చిన ధైర్యం. థ్యాంక్ యూ తమ్ముడు. మొన్న ఒక ఆయన అంబేద్కర్ గారి బ్యానర్ లాగేసాడు, చూసా వీడియో? చూసానా? నిజంగా అయితే నాకు 2 రోజులు నిద్ర పట్టలేదన్న. దాని మీద ఏంటి స్పందన? నిజంగా మరి అలాంటి వాడు ఎక్కడో ఈ ఏరియాలో అధికారం చూసుకుని అంబేద్కర్ గారి జోలికి వస్తే మాత్రం నిజంగా మరి నా ఏరియాలో నిజంగా నా ప్రాణాలు పోతే పోనే కన్నా నేను ఎలా ఎదుర్కొందంటే అలా ఎదుర్కొంది. అంత బాధేసింది. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన చేసే విధంగా చేస్తే జరిపాను. ఒక వేరే ఎలాగనుకుంటే ఒక కసితో ఒక ఈ అంబేద్కర్ అంటే చులకన భావంతో ఆ జెండా తీయడం అయితే అస్సలు నచ్చలేదన్న నాకు. అయితే చాలా చాలా బాధేసింది నిజంగా. సురేష్, నువ్వేమనుకున్నావు? ఆ రోజు అనంతబాబుని అడ్డుకున్నప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా? అవునానన్నా. ఆ రోజు చూసినప్పుడే అనుకున్నాం అన్న, నిజంగా మన జాతికి ఎంతో గౌరవం ఉందని. అయితే ఆ రోజు చూసిన వెంటనే మేమంతా చెల్లించిపోయాం. ఆ రోజు రాము చూసి వెంటనే నేను అంతే 2 అడుగులు వెనక్కేసిన ఆ బ్లడ్ అటువంటిది. ఎందుకంటే నా జాతిలో ఒకరిని చంపాడంటే ఖచ్చితంగా కోపం కసి ఉంటుంది. అది వెంటనే మనోడు వెంటనే చూపించి నేను చాలా బాధిస్తున్నానని చెప్పి జనాలందరికీ తెలియజేసాడండి ఆ రోజు. మా ఒక్క రాము కాదన్న, అక్కడ పేటలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా ఎస్ నిజం, అనంతభవన్ సుబ్రహ్మణ్యం చంపితే అవును నా తమ్ముడు, నా అక్క, లేదా నా సోదరుడు అని ప్రతి ఒక్కరు కూడా చెలించిపోయి ఆ రోజున ఆపడానికి మనోడు చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారన్న. అనంతబాబు విషయం అందరికీ తెలిసిందండి. ఆ రోజు రామన్న ధైర్యం చేసి ఆ టైంలో రామన్న చేసిన ధైర్యానికి కానీ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ పేటలో ఉన్న ఎస్సీ యువకులందరికీ రామన్న చూసి చాలా ధైర్యం వేసిందని. ఒక అనంతబాబు ఎమ్మెల్సీ అధికారులు ఉన్నాడు, అసలు మన్యానికే డాన్ అని చెప్పుకునే ఒక పేరున్న వ్యక్తిని పేటలోకి అడుగు పెట్టకుండా నా జాతోని చంపేసి నువ్వు ఎవడో అడుగు పెట్టడానికి ఎదురుగా నిలబడినందుకు హ్యాట్సప్ చెప్పాలన్న రామన్కి. అలాగే మొన్న రఘురామరాజు చేసిన పని, ఆయన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, పైగా అధికార పార్టీ, అలా ఆయన చేసిన పరిస్థితి
అసలు అలా చేయకూడదు. అవి చేసే విధానం వేరేలా ఉన్నా కానీ ఆయన చేసిన విధానం ఇప్పటికీ చాలామంది మాలాంటి యువకుల్లో కానీ మీరు చేస్తున్న ఈ పోరాటంలో కానీ అతను చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇంకా కులం మీద మతం మీద అంటుపెట్టుకొని ఆయన వర్గాన్ని కూడబెట్టుకున్నాడు కానీ ఆయన చేసిన తప్పుని ఇంకా తెలుసుకోకుండా ఇంకా జాతి మీద కానీ మతం మీద కానీ విషం చిమ్ముతూ మనల్ని చులకన చేస్తున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఖచ్చితంగా ఆయన మీద ఖచ్చితంగా చాలా అభిమానించామన్నా. ఆయన ఇంటికి వెళ్ళి కానీ ఆయన్ని చేసిన ఆయన వీడియో ఏంటో మా ప్రెస్ మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆయన్ని ఇంత బాగా మాట్లాడుతున్నాడు మనం అప్రిషియేట్ చేసినా సరే ఆయన తిరిగి మనకి ఈరోజు అంబేద్కర్ని అవమానించాడంటే ఆయన మళ్ళీ కూడా వెన్నుపోటన్న. ఖచ్చితంగా ఆయనకు కూడా తగిన బుద్ధి చెప్పాల్సిందే. అయితే చాలామంది ఇప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఆ మాట్లాడిన దానికి ఒక చిన్న ఆధారం కూడా నేను తీసుకొచ్చాను ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక అసెంబ్లీ తీర్మానం ఒకటి చేశారండి. రాష్ట్రంలో దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించడం సహా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టగా భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు ప్రకటించారు. చట్టబద్ధమైన రాయితీల విషయంలో దళిత క్రిస్టియన్లకు మరియు సిక్కు మతం బౌద్ధ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల వారి మధ్య వివక్ష ఉంది. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతోంది. కాబట్టి మనందరం కూడా ఎవరైతే క్రిస్టియన్ చేరినా ఏ కులంలో ఏ మతంలోకి పోయినా వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులంలో ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళ ఇంకా వెంటాడుతున్నాయి. కాబట్టి వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు కానీ అన్ని వసతులు కానీ వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా బలపరిచి ఆమోదించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ చేస్తామని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అది అన్యాయం, అది ఎవరికి లేనిది కేవలం ఎస్సీలకు మాత్రం ఉండటం కరెక్ట్ కాదని ఆ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీర్మానం చేసిందండి. అలాగే వైఎస్ఆర్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆయన కూడా తీర్మానం చేశాడు. ఇక మా సైకో అన్న కూడా చేశాడు. ఎప్పుడు ఏ మంచి పని చేయని సైకో అన్న ఈ పని చేశాడండి. కేవలం మతం మార్పిడి వల్లనే వీళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులు వీళ్లకు రాకుండా పోవడం అన్నది అన్యాయమే అని చెప్పి ప్రధానంగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం అంటే అన్ని గవర్నమెంట్లు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఇది అన్యాయం అని చెప్తే ఇప్పుడు రఘురామరాజు వచ్చి అది దొంగతనం, వీళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడుగా బతుకుతున్నారు, డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారని చాలా దారుణంగా అవమానిస్తున్నారండి. మాకు నిజంగా కడుపు రగిలిపోతుంది ఆయన మాటలు వింటున్నప్పుడు. ఏంటి ఇంత ఘోరం, మేమేమి ఎవరి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక ఎస్సీగా ఉన్నంత మాత్రాన ఆడు ఏ మతంలో ఉన్నా ఆడు ఎస్సీ కాకుండా పోడండి. ఎస్సీ పేట నుంచి బీసీ పేటకో లేకపోతే ఓసీ పేటకో వెళ్ళడు. ఈ కారణంతోనే పెట్టామండి మేము మీటింగ్ పెడుతున్నాం. గవర్నమెంట్కి అనుకూలమైన గవర్నమెంట్కి మా విషయం అంటే మా సమస్య తెలియజేయాలని పెట్టే మీటింగ్ ఇది. దీన్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.